దేవుడు తన పనులను బట్టి ఆనందిస్తారట, ఆయన క్రియలను బట్టి ఆయన ఆనందించుబడి ఉన్నాడు. యెహోవా మహిమ నిత్యము ఉండును. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారు మన దేవుడు మహిమ గలవాడని? ప్రైజ్ ద లార్డ్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన కాంతిగల దేవుడు, దివ్య మహిమలో ఉండే దేవుడు. ఆయన తన మహిమను మనకి ఇవ్వాలనే ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క ఆశ. ఆదాము హవ్వలు దేవుని మహిమ చేత కప్పబడ్డారు ఏదెను తోటలో. పాపం చేయడం ద్వారా వారు కోల్పోయింది ఏంటి అంటే దేవుని మహిమను కోల్పోయారు. ఆ కారణాన్ని బట్టే అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకుని తమ మానమును కప్పుకోవడానికి ప్రయాసపడ్డారు. అంతవరకు వారు దేంతో కప్పబడ్డారు అంటే దేవుని మహిమ చేత కప్పబడ్డారు, ఆవరించబడ్డారు. కానీ పాపం మనుషుల నుండి తీసేస్తుంది ఏంటి అంటే దేవుని మహిమనే. ఈ లోకంలో దేవుని మహిమను కలిగి ఉండడం కన్నా అత్యుత్తమైన ఆశీర్వాదం మరొకటి లేదు. లోక సంబంధమైన వ్యక్తులకు అన్నీ ఉంటాయేమో, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన కార్లు, ఖరీదైన గృహాలు, ఖరీదైన అనుభవాలు చాలా ఉన్నాయేమో, కానీ అక్కడ దేవుని మహిమ లేదు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తివైతే, ఆయన నామం పేరిట జీవిస్తున్న వ్యక్తివైతే, లోక సంబంధమైన భోగాలు లేదా లోక సంబంధమైన గొప్ప గొప్ప విషయాలు నీకు లేకపోవచ్చు, కానీ దేవుని మహిమను నువ్వు కలిగి ఉన్నావు. దట్ మ్యాటర్స్ మోస్ట్. అది స్పిరిచువల్ రియల్మ్లో, ఆధ్యాత్మికమైన పరిధిలో చాలా గొప్ప విషయం. అది దేవుని మహిమ మనం కలిగి లేకపోతే మనం కేవలం వట్టివారమే లేదా కేవలం మట్టివారమే. కానీ దేవుని మహిమే మనలను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. మన దేవుడు మహిమ గలవాడు.